ఇంకా వరద నీటిలోనే సిటీలో కాలనీలు బురద తగ్గకపోవడంతో జనం అవస్థలు. ప్రభుత్వ షెల్టర్లోనే జనం పడిగాపులు, ఇంటిపై దిగులు పెట్టుకున్న బాధితులు. తడిసి పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ల కోసం షాపులకి జనం క్యూ. పోలీస్ అమరులకి ఘన నివాళులు, వారి సేవలు మర్చిపోలేదన్న నేతలు. ప్రీ ఓన్డ్ కార్లకి పెరిగిన డిమాండ్, సెకండ్ హ్యాండ్స్ కొంటున్న జనం. వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు, అమ్మవార్లని దర్శించుకున్న భక్తులు. ఇక అప్డేట్స్ చూస్తే రాష్ట్రంలో మరో 2 రోజులు వర్ష సూచన ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికీ సిటీలోని కొన్ని కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినా బురద జనాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడై లక్షల నష్టం జరిగిందని ప్రభుత్వం ఇచ్చే సాయం సరిపోదంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. అది తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది. రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతున్న అల్పపీడనం ఈ రోజు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యింది. అయితే ఇది రానున్న 24 గంటల్లో వాయు దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షపాతం రానున్న 24 గంటల్లో తగ్గి రేపు కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నందున కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందరాదని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. హైదరాబాద్ పల్లె చెరువు కట్ట తెగి ఫలక్నుమా దగ్గరుండే కాలనీలు నీట మునిగాయి. వారం గడుస్తున్నా ఇంకా కాలనీల్లో వరద బురద అలాగే ఉన్నాయి. ఫలక్నుమా అల్జుబెల్ కాలనీ వాసులు ఇళ్లకు చేరుకుని క్లీనింగ్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇంకా షెల్టర్లోనే ఉన్నారు. ఇండ్లను క్లీనింగ్ చేసే వాళ్ళు దొరకటం లేదని చెబుతున్నారు. बहुत गंदगी है, बहुत परेशानी हो रहा, जल्द से जल्द उसको साफ सफाई कर दी है तो हम लोग इंटर होते और घर को 8 दिन हो चुके हैं। वो मंगल से ये मंगल तक 8 दिन हो गए, अभी तक कोई एक जेसीबी नहीं आया, एक गाड़ी नहीं आई। सिर्फ हमारे कने बोलते तो रोटी और पानी और बोलते तो खाना पहुंच रहा, कुछ भी नहीं। और यहाँ पर बोलते तो दवाइयों की सख्त जरूरत है और सफाइयत की बहुत जरूरत है। వారం రోజులుగా ఉప్పల్ ఏరియాలోని ఫిర్యాదిగూడ, పర్వతాపురం కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. ఇంట్లలోకి డ్రైనేజీ నీళ్లు వచ్చి వస్తువులన్నీ పాడయ్యాయని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫర్నిచర్, నిత్యావసరాలు మొత్తం పాడయ్యాయని, నేతలు అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోవటం లేదంటున్నారు. లక్షల్లో నష్టం జరిగితే 10,000 ఇస్తే ఏం సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. మాకు అసలు ఒక్క చేతి కూడా ఒక్క వస్తువు అనేది అసలు కంప్లీట్ వుడ్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అన్నీ తడిసిపోయి పాడైపోయినాయండి. 1 వీక్ దాటిపోయింది, ఇల్లులు మునిగిపోతున్నాయి, స్టిల్ వాటర్ అట్లాగే ఉంటున్నాయి. ముంపు ప్రాంతం కాదు, మేము యాక్చువల్గా కొనుక్కున్నప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మేము ట్యాక్స్ పేయర్స్ మేము 10,000 ఇస్తే ఏం సార్, అది కొంచెం చూడండి ప్లీజ్. సిటీ రిజర్వాయర్ల పరిధిలోని జనం టెన్షన్ లో ఉన్నారు. ఏ టైంలో అయినా గండిపేట చెరువు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో అధికారులు చెరువు కిందున్న ప్రాంతాల వాసులను అలర్ట్ చేస్తున్నారు. మైకులు పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెబుతున్నారు. ఈ రోజు గండిపేట చెరువు పూర్తిగా నిండింది. దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్లిపోవాల్సిందిగా మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేయడం జరుగుతుంది. మూసీ పరివాహక ప్రాంతాలైన పీరం చెరువు, నార్సింగి, మణికొండ, బైరాగిగూడ, కేకే నగర్ 2, గంధంగూడ, సాయినగర్ కాలనీ, పోర్ట్ వ్యూ అపార్ట్మెంట్స్, కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్స్, హైదర్ షా కోర్టులకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. సెల్లార్స్ ఖాళీ చేయాలని, వెహికల్స్ సెల్లార్లో పార్కింగ్ చేయొద్దని సూచించారు. నగరంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలతో ఇళ్లలోకి భారీగా నీరు చేరటంతో వాటిని ఖాళీ చేసి ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. అయితే ఇంకా ఇళ్లలోకి ఎప్పుడు వస్తామో తెలియక మనాది పడుతున్నారు వరద బాధితులు. వారం నుంచి సిటీలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చెరువులు నిండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏ నిమిషం ఏమి జరుగుతుందో తెలియక భయపడుతున్న నగరవాసులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
కొందరు వరద బాధితులు తమ సొంత గ్రామాలకు లేదంటే బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం గవర్నమెంట్ ఏర్పాటు చేసిన షెల్టర్స్ లో ఉంటున్నారు. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందించినా చాలా మంది ఇంటిపై దిగులు పడుతున్నారు. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. మా గుడిసెలు పోయినాయి సార్. ఇట్లా మాకు గవర్నమెంట్ మాకేమొద్దు, మాకు మంచిగా ఇండ్లు ఇస్తే చాలు. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ అయితే ఉండలేము మేము. మొత్తం ఇక్కడ 70 ఫ్యామిలీస్ ఉన్నాం. మొత్తం 65 ఫ్యామిలీలు. మొత్తం మా సామాన్లు, వండుకునే గిన్నెలు, చిన్న చిన్న ఛాయ్ చెంచా కూడా లేదు మేడం. బట్టలు వండుకునే ఖాళీ మేము లేచినాం, వచ్చేసినాం బయటికి. ఇప్పటికీ వారానికి పైగానే ఈ కేంద్రాల్లో ఉంటున్నామంటున్నారు. అధికారులు 10,000 రూపాయలు నిత్యావసరాలు ఇచ్చారే తప్ప తమ ఇంటి సమస్యను తీర్చలేదని మండిపడుతున్నారు. కొన్ని షెల్టర్లలో మొదట చేరిన వాళ్ళల్లో చాలా మంది ఇళ్లకి వెళ్లిపోయారు. బట్టలు, బాసన్లు, అల్మారీలు ఉన్నాయి, అన్ని కొట్టుకుపోయినాయి. ఏం లేవు, గుడిసెలు మొత్తం పోయినాయి. మాకైతే 2 బెడ్షీట్లు ఇచ్చిండ్రు, వండుకోవడానికి ఏం లేవు, అట్లనే ఉన్నాయి, ఇచ్చినాయి. ఆడ వాళ్ళు పెట్టిందే తింటున్నాం. ఇప్పుడు వస్తాయో తెలుస్తలేదు మాకు వాటర్. మాకు అసలు లేదే లేదా, ఆడ సాఫ్ చేసుకోవడానికి కూడా లేదు. మొత్తం అంతా కచ్చరా నిండిపోయినాయి గుడిసెలలో. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రతి పునరావాస కేంద్రంలో హెల్త్ టీం కూడా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా ఒక్కో రూమ్లో 10 మందికి పైగా ఉంటున్నామని అంటున్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే తమకి కరోనా సోకుతుందని భయపడుతున్నారు. నేను 45 సంవత్సరాల నుంచి గుడిసెల కాడ ఉంటున్నా. ఇప్పుడు నా గుడిసె ఎక్కడ కాకుండా అయిపోయింది బిడ్డ. నేను రోడ్డు మీద ఇప్పుడు అడుకొచ్చుకొని తింటున్నా. ఇక నా సామాన్ మొత్తం మునిగిపోయింది. ఇచ్చే 10,000 మాకు సరిపోవు బిడ్డ. మా సామాన్ ఏం సామాన్ లేదు. నాకు ఇల్లు కావాలే బిడ్డ. నేను ఏళ్ళ నుంచి ఉంటున్నా. కొన్ని షెల్టర్లలో మంచి సౌకర్యాలు ఇస్తుంటే మరికొన్నింటిలో మాత్రం ఎలాంటి ఫెసిలిటీస్ లేవని మండిపడుతున్నారు వరద బాధితులు. హైదరాబాద్లో చిన్న వర్షానికే పరిస్థితి మారుతోంది. అలాంటిది అతి భారీ వర్షాలతో ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. సిటీలో వరద, మురుగు ప్రవాహాలపై నిపుణుల కమిటీ నివేదికలను పట్టించుకోకపోవటం వల్లే సమస్యలు పెరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఏ నగరమైనా మురుగునీరు, వరద నీరు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలుండాలి. కానీ హైదరాబాద్ సిటీలో అవన్నీ కలిసిపోయాయి. పైగా నాలాల సైజు తగ్గిపోయింది. దీంతో కాస్త భారీ వర్షం పడ్డా పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఏటా వర్షాకాలంలో సమస్యలు వస్తున్నాయి. ఓ 3 నెలలు తట్టుకుంటే సరిపోతుందన్న భావన కనిపిస్తోంది. అయితే ఇలాంటి విపత్తు వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలున్నాయి. 2000 సంవత్సరంలో ఇలాగే సిటీలో నాలాలు పొంగి వరదలు వస్తే నాటి ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీని ఏర్పాటు చేసింది. నాలాల రీడిజైన్ టాస్క్ అప్పగించింది. సిటీలో 1200 కిలోమీటర్ల మేర నాలాలుంటే అందులో 390 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలున్నాయి. నాలాలపై 28,000 అక్రమ నిర్మాణాలున్నాయని వాటిని తొలగించాలని చెబుతూనే మరికొన్ని సూచనలను కిర్లోస్కర్ కమిటీ చేసింది. నాలాల సంస్కరణలకు అప్పట్లోనే 10,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మరోవైపు అంత నిధులు ఆ స్థాయిలో ఇళ్లను కూల్చేయడం సాధ్యమయ్యే పని కాదని అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టింది. 2007లోనూ నాలాల సంస్కరణలపై నాటి సర్కార్ మరో కమిటీ ఏర్పాటు చేసింది. అది కూడా కిర్లోస్కర్ తరహాలోనే సూచనలు చేసింది. ఇటీవలే జేఎన్టీయూ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. నాలాల విస్తరణతో పాటే భారీ వర్షం పడ్డప్పుడు వచ్చే వరద సిటీపై ప్రభావం చూపకుండా ఉండేందుకు కృత్రిమ చెరువులు తవ్వాలని సూచనలు చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. బెంగళూరులో చెరువులను పరిరక్షిస్తున్నారు, ఆక్రమణలు జరగకుండా చూస్తున్నారు. దీంతో అక్కడ మన మాదిరి పరిస్థితి లేదు. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్లతో కమిటీ వేసింది. వరద ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్న ఆక్రమణలను తక్షణం తొలగిస్తే కొంత ఫలితం ఉంటుందని ఆ కమిటీ తేల్చింది. ఇందుకు 12,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలి దశలో 230 కోట్లతో ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైనా ఆ పని కూడా ముందుకు సాగలేదు. దీంతో ఈ సమస్యకు అసలు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతోంది. వరద నీటిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన నగరాల లిస్టును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తయారు చేయగా అందులో హైదరాబాద్ పేరుంది. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు మొత్తం జలమయమయ్యాయి. వరద నీళ్లు ఇళ్లలోకి చేరటంతో నిత్యావసర సరుకులతో పాటు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసి పాడయ్యాయి. దీంతో రిపేర్ చేయించుకోవడం కోసం షోరూంలకు క్యూ కడుతున్నారు ముంపు బాధితులు. వరదలతో తాము ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలు నగర ప్రజలను నిండా ముంచాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. ఇంట్లోని నిత్యావసర సరుకులతో పాటు టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు తడిసిపోయాయి. రిపేర్ల కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వర్షంలో తడిసి పాడైన వస్తువులను రిపేర్ చేయించడం కోసం షోరూంలకు క్యూ కడుతున్నారు ముంపు బాధితులు. కరోనాతో 6 నెలలుగా ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయామంటే ఇప్పుడు వరదలతో మరింత కష్టాల పాలయ్యామని చెప్తున్నారు. ఎంత ఖర్చైనా రిపేర్ చేయించక తప్పని పరిస్థితి అని అంటున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. దానితోడు ఈ 1 వీక్ నుంచి వర్షాల వల్ల చాలా అతలాకుతలంగా ఉన్నాము. మేమైతే మా ఇళ్లలో వాటర్ కూడా వచ్చి ఎలక్ట్రానిక్ సామాన్ అన్నీ పాడైపోయినాయి. రిపేర్ అతని దగ్గర తీసుకెళ్తే ఈ బాగు చేయించుకునే బదులు కొత్తవి కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఫ్రిడ్జ్, గ్రైండర్ అట్లాంటి కింద పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మేము కొత్తయే కొనుక్కోవాలా, ఇల్లు ఫ్యామిలీనే మెయింటైన్ చేసుకోవాలా, ఏం అర్థం కాకుండా ఉన్నాము. లోపల ఉన్న ఫ్రిడ్జ్ తడిసింది, మిక్సీ గ్రైండర్ మొత్తం పాడైపోయింది. మొన్న మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్తే అతను చూసి అసలు ఇది ఇప్పుడు కాదన్నా చాలా ఫ్రిడ్జ్లు ఉన్నాయని చెప్పి చూపించాడు. అరౌండ్ 30-40 ఫ్రిడ్జెస్ అక్కడ ఉన్నాయి. మాకు ఇంతవరకు ఇప్పుడు కాలే, కానీ ఈసారి వర్షం పడితే ఇన్ని రోజులు వాటర్ వచ్చినాయి. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది. ఫెస్టివల్ కదా, మళ్ళీ కొత్త ఆఫర్లు ఉంటే కొత్త తీసుకుందామని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రిపేరింగ్ అయ్యే ఖర్చు పెడితే మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. వారం రోజులుగా వరదల్లో ఖరాబైన వస్తువులే ఎక్కువగా రిపేర్ కోసం వస్తున్నాయని చెప్తున్నారు షాపుల యజమానులు. 50% కంటే ఎక్కువగా పాడైన వస్తువుల్ని రిపేర్ చేయించడం కంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో కొత్తవి కొనుక్కుంటేనే బెటర్ అని సలహా ఇస్తున్నారు. కరోనా కారణంగా 6 నెలలుగా గిరాకీ లేదని ఇప్పుడిప్పుడే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు సేల్ అవుతున్నాయన్నారు. ఇప్పుడు వర్షాల ప్రాబ్లం వల్ల టీవీస్, ఫ్రిడ్జెస్ అంటే కస్టమర్ల ఇంట్లో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మన తనపి ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎల్ఈడీస్ కానీ, ఫ్రిడ్జ్ కానివ్వండి, ఎక్స్చేంజ్ ఆఫర్స్ బి ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, సర్వీస్ ఇష్యూ ఉన్నా మనం సాల్వ్ చేయడానికి ఇక్కడ ఉన్నాం. ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ మీద బి ఆఫర్స్ ఉన్నాయి. పైసా కూడబెట్టి కష్టపడి కొనుక్కున్న వస్తువులు ఈఎంఐలు పూర్తి కాకముందే వరదల్లో పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్. రామాంతపూర్ డివిజన్లో జనసేన కార్యకర్తలతో కలిసి ముంపు బాధితులను పరామర్శించారు. వరదలతో సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు శంకర్ గౌడ్. లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చే సాయం బాధితులకు సరిపోదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే విద్యావంతులు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవి. మణికొండలో జరిగిన పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. మేధావులు, విద్యావంతులు, యువత బీజేపీ వైపే ఉన్నారన్నారు. ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో, మీరందరూ కూడా ఇవాళ ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు ఏంటి, అసలు నిజంగానే తెలంగాణలో మనం సాధించుకుంది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే రాజ్యం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక నియంత చక్రవర్తి లాగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు తప్ప ఒక చట్టబద్ధంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి లాగా ఆయన ఎక్కడ ప్రవర్తించట్లేదు. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ తగిన గుణపాఠం చెబుతారు. ఎమ్మెల్సీగా ఇవాళ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటారు. అట్లాగే ఏ ఎలక్షన్ అయినా సరే రేపు జిహెచ్ఎంసీలో కూడా రానున్న రోజుల్లో కూడా తప్పకుండా బీజేపీకే పట్టం కట్టి మేయర్ని. సమాజంలో లాయర్లు నీతి నిజాయితీలతో ఉండాలన్నారు జస్టిస్ చంద్రకుమార్. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే వారి నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా తీర్పులిచ్చే జడ్జిలు గొప్పవాళ్లన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. న్యాయవాది అంటే ఎంత విలువైన పత్రాలు తీసుకొచ్చినా అక్కడ పెట్టబోయే అంటే ఎలాంటి అనుమానం లేకుండా పెట్టిపోయేవారు. ఇప్పుడు క్లయింట్స్ ఒకే కాపీని 16 కాపీలు చేసి 16 మంది న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి ఏ న్యాయవాది దగ్గరికి వస్తారో ఎవరికి తెలియని పరిస్థితి. న్యాయవాది ఒకప్పటి న్యాయవాది, ఆ తర్వాత జిల్లా న్యాయమూర్తి, ఆ తర్వాత ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి, ఇప్పుడు సర్వ సమాజంతో ఏకీభవించి నా భావాలు మీకు పంచుతాను అని రచించినటువంటి ఒక గొప్ప రచయిత. న్యాయవాదులు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకొని ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఆ ఇబ్బందుల్ని, కష్టాలని తొలగించడానికి తమ ఏమి చెయ్యాలో
ఆలోచించి తప్పనిసరిగా న్యాయమైనటువంటి వాళ్ళకి న్యాయం చేకూర్చాలని కృషి చేయాలి. ఈ సమాజంలో ఎంతో పేదరికం ఉంది. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుల్ని రక్షించడానికి, న్యాయపరంగా వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిటీలో టాలీవుడ్ హీరోయిన్స్ సందడి చేశారు. బేగంపేటలోని ఓ హోటల్లో ఉమెన్ వేర్ 19 బ్రాండ్ లాంచింగ్ ఈవెంట్లో తలుక్కున మెరిశారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫేమ్ నిధి అగర్వాల్, హీరోయిన్ పూర్ణ, సింగర్ సునీత, యాక్టర్ పునర్నవి సెలబ్రిటీలు కలిసి 19 బ్రాండ్ లోగోను లాంచ్ చేశారు. అన్ని సందర్భాలకు తగ్గట్టుగా డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అవుతానంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. స్టైల్ తో పాటు కంఫర్ట్ గా ఉన్న బట్టల్ని ప్రిఫర్ చేస్తానంటోంది సింగర్ సునీత. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరు అమ్మాయిలు చూస్తుంటే యాజ్ ఏ గ్రో ఓల్డ్ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. అండ్ ఐఎమ్ థింకింగ్ 19 ఇయర్స్ అమ్మాయిలకి మాత్రమే కాకుండా యంగ్గా కనిపించే ఎవరికైనా సరే ఈ బ్రాండ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నాట్ ఓన్లీ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్, రూరల్ ఏరియాస్లో దే ఆర్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్. అండ్ ఆల్రెడీ 22 స్టోర్స్ లాంచ్ చేసినటువంటి ఈ బ్రాండ్ మరింత ఎస్టాబ్లిష్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా చాలా కూడా ఫీల్ అవుతూ వచ్చే ప్రతి పైసా వ్యాపారంలోనే మళ్ళీ పెడుతూ సేమ్ టైం మంచి పని చేయడానికి ఉపయోగిస్తున్నందుకు మనందరం కలిసి అభినందించాలి. ఈరోజు ఫర్ ఎవర్ 19 ఫర్ ఎవర్ టీన్ ఇస్ లాంచ్. యాక్చువల్లీ షాపింగ్ అంటే అందరికీ పిచ్చి కదా, ఫర్ ఎవ్రీ వన్, ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్. బట్ గర్ల్స్ బ్రాండ్ ఇంకా కమింగ్ విత్ న్యూ స్టఫ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఈ కాంపిటీషన్ వన్ ఆఫ్ ద toughest competition field I'm sure it is dress, but Kakatiya team is coming up and it is just because of their quality. Maybe the quality is very good, although the price is also very very important. And they were telling me affordable price ante anyone oka dress konkolante at least we should have 500 rupees in our hand kada. So they are starting from 599 and the highest range will be like 4099. It's like that. And so for everyone it is affordable. 19 is very affordable with good quality clothing, very stylish and trendy clothing. So 499 nunchi start ayi 4000 varaku up to 4000 varaku cheyochu. And this is only for exclusively women, and which is great. So I congratulate and also say good luck to them. నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ చాలా చోట్ల అమ్మవారు సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఆలయాలు రద్దీగా మారాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాదులో వరదలు తగ్గాలని ఆలయంలో ఇవాళ శాంతి పూజలు నిర్వహించారు. తర్వాత మూసీకి చీర సారె సమర్పించారు. 1908లోనూ ఇలానే మూసీ నదికి శాంతి పూజలు జరిపారన్నారు ఆలయ పూజారులు. 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే మూసీ నదికి బాగా వరదలు వచ్చినప్పుడు అప్పటి ప్రభు అయినటువంటి నిజాం ప్రభు ఈ దేవాలయం దర్శించి ఈ దేవాలయంలో అమ్మవారిని పూజించి ఇక్కడి నుంచి పసుపు కుంకుమ, చీర, గాజులు, అమ్మవారికి సంబంధించినటువంటి బియ్యము, అలాగే ముక్కు పుడక తీసుకొని వెళ్ళి మూసీ నదిలో అవన్నీ నిమజ్జనం చేసి ఆ మూసీ నదిని చల్లగా శాంతించమని చెప్పి ప్రార్థించడం జరిగింది. ఆ విధంగానే అప్పుడు ఆ నది శాంతించి చల్లగా ప్రవహించింది. కనుక ఆ రోజు నుంచి కూడా ఈ దేవాలయం లోపల విశేషంగా పూజలు జరుగుతూ వస్తున్నాయి. చాటలో పసుపు కుంకుమ, మేలి ముత్యాలు, గాజులు, ముక్కు పుడక, అదేవిధంగా అమ్మవారి చీర సార అవన్నీ తీసుకొని పోయి ఇక్కడ పూజలు చేసి తీసుకొని పోయి మన మూసీ నది నాయఫుల్ వద్ద వారు విసర్జన చేసి అమ్మ శాంతించమని చెప్పేసి వారు కోరుతున్నారు. ఉప్పుగూడ మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రోజుకు అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. 5వ రోజు అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. చదువుల తల్లిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.
ఈరోజు ఉదయం అభిషేకం 5 గంటలకు అభిషేక కార్యక్రమం అనంతరం అమ్మవారి యొక్క అలంకరణ రూప దర్శనం ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తులకు అందరికీ కూడా అక్షరాభ్యాసం ఈరోజు ప్రత్యేకించి పిల్లలకు అందరికీ ప్రీతిపాత్రంగా ఉంటుంది కాబట్టి మూలా నక్షత్రంలో ప్రతి ఒక్కరూ సరస్వతి దేవాలయం లోపల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం అనే కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరినీ ఆదుకుంటూ ఉంటుంది, ఊరును మంచి కాపాడుతూ ఉంటుంది. మేము ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాం కాబట్టి అమ్మవారి దయతోటి చల్లంగా ఉన్నాం మేమంతా. ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలతో అందంగా అలంకరించారు. నగరంలోని దేవి మండపాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు నిర్వాహకులు. భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. మండపాల ముందు మహిళలు కోలాటాలు, దాండియా ఆడుతూ సందడి చేస్తున్నారు. ఏడాది కరోనాతో సిటీలో దేవి మండపాల సంఖ్య తగ్గింది. నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రధాన ఆలయాలతో పాటు మండపాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ రోజుకో రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సిటీలో ఏటా వేల సంఖ్యలో దుర్గా మండపాలు ఏర్పాటు చేసేవారు. కరోనా కారణంగా ఈసారి వాటి సంఖ్య తగ్గింది. దేవి మండపాల దగ్గర కుంకుమార్చనతో పాటు నిత్య హారతులు, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. మాస్కులు లేని భక్తులను మండపాలకు అనుమతించడం లేదు. మా ఏరియాలో 2-3 మాటలు కూర్చోబెడుతుండే. ఈ కరోనా అని వానల వల్ల అని ఒకటే మాటను కూర్చోబెట్టారు. కానీ ఈ ఏరియా మన నిజాం బజార్ చూస్తే 5 మాటలను కూర్చోబెట్టారు. అలా అని కరోనా వైరస్ అని కాదు, మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకొని చాలా ఆడంబరంగా అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నేను ఈ మాత గురించి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ దాండియా మేము ఎక్కడి నుంచో వచ్చి చూస్తాం. ఇక్కడనే కాదు, మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు దూరం నుంచి ఏరియా నుంచి వచ్చి చూస్తారు. మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారి ముందు మహిళలు కోలాటాలు, దాండియా ఆడుతూ సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఏడాది బేగం బజార్, పాత బస్తీ, కోఠి ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా మండపాలు ఏర్పాటయ్యాయి. కరోనాతో పాటు భారీ వర్షాలతో నవరాత్రి వేడుకలకు ఎక్కువ మంది భక్తులు రావడం లేదంటున్నారు మండపాల నిర్వాహకులు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రోజు వస్తాను. ఇంత భారతదేశంలో ఇది చాలా ఫేమస్ అమ్మవారు. ఇది దర్శనం చేసుకోవడానికి అందరూ వస్తారు. ఈ 9 రోజుల్లో చాలామంది బతుకమ్మ, దాండియా అన్నీ ఆడుతూ ఉంటారు. అందరూ ఇది చూడడానికి చాలామంది వస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. రోజుకొక డిఫరెంట్ స్టైల్స్లో జరగడం మాకు చాలా డిఫరెంట్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది చూడడానికి. కోఠిలోని ఇసామియా బజార్లో కరోనా కాన్సెప్ట్ తో 32 అడుగుల దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా తగ్గిపోయి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈసారి ఏంటంటే కరోనా వల్ల జర పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా మరియు సోషల్ డిస్టెన్స్ పాటించడానికి ఆ ఉద్దేశంతో ఈ అమ్మవారిని కరోనాను అంతమొందించడానికి తరిమియడానికి ఈ యొక్క మాతని ప్రతిష్ఠించిండు. దాండియా మరియు మహాఆరతి మరియు బతుకమ్మ సెలబ్రేషన్లు ఏమున్నా కానీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. రోజు పూజలు బాగానే ఉంటాయి. అమ్మవారిని కోరుకునేది ఒకటి ఏంటంటే కరోనా అంతమొందించాలి, వర్షాలు తగ్గి శాంతింపయ్యాలని మేము కోరుకుంటున్నాం. కరోనా కష్టకాలంలో మండపాల సంఖ్య తగ్గినా పూజా కార్యక్రమాల్లో ఎలాంటి లోటు జరగడం లేదంటున్నారు నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.